ఆయన రక్తముతో మనం శుద్ధీకరించబడ్డామన్న సత్యాన్ని మనం గ్రహించకుండా మన కోసం బ్రతకడం, మన కుటుంబం కోసం బ్రతకడం, ధనము ధాన్యము సంపాదించుకుంటూ బ్రతకడంలో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. నీకోసం బ్రతకడంలో ఆ నెమ్మది లేదు, నీకోసం బ్రతకడంలో ఆ సమాధానం ఉండదు, ఆ బ్రతుకుకు అర్థం ఉండదు, ఆ బ్రతుకుకు అర్థం ఉండదు. అందుకే ఆయన ఈరోజు మనందరినీ కూడా పిలిచాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనం ఇక్కడ వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినడము చాలా సంతోషం, చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. మనం రావడం, వినడం, కూర్చోవడం, ఇది మనకు లభించినటువంటి ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప దీవెనగా మనము భావించాలి. ఇక్కడ మనం రావడం అనేది ఇది కేవలము ఏదో ఒక ఫంక్షన్ హాల్, దీంట్లో మనం వచ్చి ఇక్కడ కూర్చొని మనం వాక్యం విని వెళ్ళడము, అది ఏదో వచ్చాం పోయాం అన్నట్టు కాకుండా, ఇది మనకు ఇవ్వబడినటువంటి కృప, ఇది మనకు ఇవ్వబడినటువంటి ధన్యత, ఇది మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదము అని గ్రహించిన వాడు, నేను చెప్తున్నాను, నెమ్మది పొందుకుంటాడు, సమాధానం పొందుకుంటాడు. నిజమే, ఆ వ్యక్తి గ్రహించాడు. అప్పుడు ఏం గ్రహించాడు? ఇదిగో మనుష్య కుమారుడు ఈ లోకానికి పిలువబడ్డాడు. ఆయన రాకతో ఈ లోకము ధైర్యము పొందింది. ఆయన బోధలతో సమాజం బలపడింది. ఆయన మరణముతో లోకమంతా కూడా విడుదల పొందింది. ఈరోజు మనకు నిరీక్షణ లేదు కదా, చచ్చిపోతామని ఒకటి తెలుసు. కానీ మనం మరణిస్తే గనక మనము ఆ తండ్రి దగ్గర మనము కళ్ళు తెరుస్తాం. మనం హల్లెలూయా. మనం నెక్స్ట్ పోయేది ఇంకా దేవుని రాజ్యానికే కదా. కొంతమంది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, నేను ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికైతే నేను వెళ్ళను కదా, నాకు బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడండి? నరకములో. ఏసీ కంపార్ట్మెంటా లేకపోతే నాన్ ఏసీయా? మేము ఏసీ ఉంటేనే వస్తాం, ఎందుకంటే మా చర్చిలో ఏసీ ఉందిగా, మా రూమ్లో కూడా ఏసీ ఉంది. కానీ నరకంలో ఉందా? ఎంతైనా పర్లేదు, డబ్బులు చాలా ఉన్నాయి కదా, చాలా డబ్బు సంపాదించినాం, ఎంతైనా పర్లేదు. నీ డబ్బులు ఇక్కడే కానీ అక్కడ పనిచేయవు కదా, నీ డబ్బులు ఇక్కడే కానీ అక్కడ పనిచేయవు, నీ గొప్పలు ఇక్కడే కానీ అక్కడ పనిచేయవు. నువ్వు ఆ నరకములో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే శుద్ధీకరణ పొంది ఉండాలి. 10వ వచనంలో, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చెయ్యువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే గనక మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాము, వాక్యము మనలో ఉండదు. ఎఫెసీ 5వ అధ్యాయం 26. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఆయన వాక్యముతో నీటి బాప్తిజము ద్వారా మనము కడగబడ్డాం. ఆయన వాక్యములో బాప్తిజములో మనం కడగబడ్డాం. క్రీస్తు తన సంఘాన్ని ప్రేమిస్తూ దేవుని వాక్యం అనే నీళ్లతో స్నానం ద్వారా శుద్ధి చేసి పవిత్రపరిచేందుకు దానికోసం తన్ను తాను అర్పించుకున్నాడు. సంఘాన్ని శుద్ధి చేయడానికి, ఆ సంఘాన్ని ప్రేమిస్తూ దేవుని వాక్యం అనే నీళ్లతో మరి ఆ సంఘాన్ని కడిగి దేవుడు పవిత్రపరుస్తూ
మరి పవిత్రపరచడానికి తన్ను తాను అర్పించుకున్నాడు. అయ్యా, మనలను, మన సంఘమును పరిశుద్ధపరచడానికి తనను తాను అర్పించుకుని ఆ శిలువలో మరణించాడు, మరణము నొందాడు. అప్పుడు సంఘము పరిశుద్ధపరచబడింది. అందుకనే వాక్యము సంఘములో బోధించినప్పుడల్లా విశ్వాసి వాక్యముతో ఉదక స్నానం, అంటే వాక్యము చేత మనం కడగబడతాం, మన జీవితాలు కడగబడతాయి, శుద్ధి చేయబడతాయి. చూడండి, కొంతమంది దురాత్మలతో వస్తారు కదా, వారిలో ఎప్పుడు వ్యాధి, భయము, శోధన, అనేకమైనటువంటి విచారం వారిలో ఉంటుంది. ఇక్కడ కూర్చున్నా కూడా కూర్చోబుద్ధి కాదు కదా, దేవుని వాక్యం చదివేటప్పుడు చదువుబుద్ధి కాదు, ప్రార్థన చేసేటప్పుడు చేయబుద్ధి కాదు, పాటలు పాడేటప్పుడు పాడబుద్ధి కాదు. మనకేదో ఒక రకమైనటువంటి చిరాగ్గా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే దుష్ట ఆత్మ నీపైన ఉంటుందో, అపవిత్రాత్మ చేత నువ్వు శోధింపబడుతుంటావో, ఎప్పుడైతే నీ హృదయము సాతాను క్రియల చేత నిండి ఉంటుందో, అప్పుడు ఈ దేవుని వాక్యము చేత కడగబడ్డానికి ఇష్టపడము. ఈ వాక్యము చేత కడగబడ్డానికి మనం ఒప్పుకోము, పారిపోతాము, లేచి వెళ్ళిపోతాము, వెళ్ళడానికి ఇష్టపడము. ఎందుకంటే మనము ఆ వాక్యము చేత శుద్ధి చేసుకోవడం మనకి ఇష్టము లేదు. ఎందుకంటే నీలో ఉన్న ఆ శక్తులు నిన్ను ఏం చేస్తూ ఉన్నాయి? శోధిస్తూ ఉన్నాయి. అందుకనే దేవుణ్ణి స్తుతించడములో నువ్వు ఫెయిల్ అయ్యావు, దేవుని కొరకు సాక్ష్యము చెప్పడంలో నువ్వు ఫెయిల్ అయినావు, దేవుని వాక్యము వినడంలో ఫెయిల్ అయినావు, దేవునికి ప్రార్థించడంలో ఫెయిల్ అయినావు, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఫెయిల్ అయినావు, దేవుని కొరకు బ్రతకడంలో ఫెయిల్ అయినావు, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇచ్చే విషయంలో నువ్వు ఫెయిల్ అయినావు. నువ్వు అన్ని విషయంలోనూ, అంటే ఈ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ఆ తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకములో ఆయనను మన కొరకు బలించినప్పుడు, మనం విడుదల పొందినటువంటి సత్యాన్ని మనం గ్రహించకుండా ఈరోజు మనం అన్నిట్లో ఫెయిల్ అవుతూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఇక ఇంతే మన జీవితం అని మనం అనుకున్నాం. ఒక పక్షిని తీసుకొని వచ్చి ఒక బోన్లో పెట్టారండి. ఒక గ్రద్ద తీసుకొని వచ్చి చిన్నప్పటి నుంచి దాన్ని ఒక బోన్లో పెట్టి, అంటే కేజ్లో పెట్టేసి దాన్ని బయటికి ఎగరకుండా, బయటికి పారిపోకుండా దాన్ని బంధించి ప్రతిరోజు దానికి భోజనం పెట్టేవారు. అది అందులోనే, దానికి ఎంతైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోనే ఎగురుతూ అక్కడే ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు అక్కడ వరదలు వచ్చాయి. వరదలు వచ్చి అన్నీ పాడైపోయి కొట్టుకొని పోతున్నప్పుడు ఈ దానికి సంబంధించినటువంటి నెట్ అంతా కూడా వెళ్ళిపోయింది, ఓపెన్ అయిపోయింది, ఆకాశం కనబడుతుంది. పక్షులు ఏం చేస్తాయి? ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతాయి, వాటి లక్షణం అది. కానీ ఈ గ్రద్ద మట్టుకు ఆ సరౌండింగ్స్లోనే ఎగురుతుంది, కానీ అది దాటి వెళ్ళటం లేదు అక్కడికి, ఎక్కడికి కూడా. అక్కడే ఎగురుతుంది, అక్కడే ఎగురుతుంది, అక్కడక్కడే తిరుగుతుంది. ఎందుకు తెలుసా? దానికి అది అలవాటు అయిపోయిందన్నమాట. పైకి ఎగరొచ్చు, ఉన్నతమైనటువంటి స్థితికి అది ఎగరడానికి దానికి శక్తి ఉంది. కానీ అది మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే నా లిమిట్ ఇంతే, ఇక్కడనే నేను పెరిగాను, ఇక్కడనే నేను బ్రతికాను, ఇక్కడనే, ఇంతవరకే నేను ఎగరాలి. ఎగరలేకపోయింది. నిజంగా ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము కూడా దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని మనకి ఇచ్చినప్పుడు, ఆ వాక్యముతో మనలకు ఆ ఉదక స్నానము ద్వారా విమోచనను దేవుడిచ్చినప్పుడు దానిని లక్ష్య పెట్టకుండా మనము మన కోసం బ్రతుకుతూ ఉన్నాం. ఇది మంచిదే, బ్రతకాలి,
దేవుడు మనకిచ్చాడు కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చాడు ఉద్యోగం కాపాడుకోవాలి బ్రతకడానికి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటనేది మనకు బోధించాడు. ఇది తెలుసుకున్న తర్వాత కూడా మనము నిర్లక్ష్యము చేస్తే అది ఎంత మాత్రమో మనకు నెమ్మది ఇవ్వదు. ఏర్పరచబడ్డవారు కొందరే. ఇప్పుడు గ్రహించేవారు కూడా అందులో కొంతమంది, ఇంతమంది ఉన్న అందులో కొంతమంది గ్రహిస్తారు, అందరు గ్రహించరు. ఎందుకంటే వాళ్ళు ఒకదానికి ఫిక్స్ అయిపోతారు, దానికి ఏదో ఒకదానికి. కాబట్టి ఈ వాక్యానికి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు మట్టికి దాన్ని గ్రహిస్తారు, దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి ప్రార్థిస్తారు, దానికోసం పోరాడుతారు, రాబోయే రోజుల్లో కూడా దానికోసం బ్రతుకుతారు. వారు దాని ప్రతిఫలం పొందుతారు, వారి పిల్లలు కూడా ఆ ప్రతిఫలం పొందుతారు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు తరతరములు ఆశీర్వదించబడతారు. కానీ దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యము చేసే వారు ఎప్పటికీ ఎన్నటికీ వారు వర్ధిల్లరండి. శక్తి ఉన్నంత వరకు బ్రతుకుతారు, డబ్బులు ఉన్నంత వరకు బ్రతుకుతారు. తర్వాత ఆ డబ్బు ఆ శక్తి పోయిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇంకా ఎంత పేరున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఏదున్నా. కానీ ఎవరైతే ఇదిగో దేవుని పైన ఆధారపడి ఆయన ఇచ్చినటువంటి ఈ శుద్ధీకరణను పొందుతారో, ఈ పొంది ఉన్నామని విశ్వసిస్తారో, దానిలో వారి జీవితాన్ని కొనసాగిస్తారో వారు మట్టుకు వారు వృద్ధాప్యంలో కూడా దేవుడు వారిని కాపాడతాడు. చంకనెత్తుకొని వారిని దేవుడు ఆదరిస్తాడు, ఆదుకుంటాడు వారి మరణం వరకు కదా. దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు దేవునికి నచ్చితే, నువ్వు దేవునికి ఇష్టానుసారంగా ఉంటే కనుక ఆయన ఏం చేస్తాడు? మరణం లేకుండా కూడా నిన్ను తీసుకొని పోతాడు కదా. ఆయన రాకడలో కొంతమంది ఎత్తబడతారు కదా, మృతులు మొదట లేస్తారు. ఆల్రెడీ కొంతమంది ఎత్తబడ్డారు. బైబిల్లో మనం చూస్తే కొంతమంది వారు మరణము నొందకుండా వారు ఎత్తబడ్డారు. మరి అలాంటి సత్యాలు తెలుసుకొని కూడా మనము మన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము పొందకుండా అశ్రద్ధతో మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఆయన రక్తముతో మనకేమిచ్చాడు? శుద్ధీకరించాడు మనలను. రెండవది, ఆయన వాక్యముతో, ఆ వాక్యం అనే నీళ్ళతో మనను కడిగి మనను పవిత్రపరచాడు. అందుకే ఈరోజు మనము ఆ దేవాది దేవుని మనము ఘనపరుస్తున్నాం. హల్లెలూయా.